ఛానల్ ఓటర్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో ఎలా తెలుసుకోవాలని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్‌లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడు వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాము. గూగుల్‌లోకి వెళ్ళి ఓటర్ సర్వీస్ పోర్టల్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ హోమ్‌లో చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే నేషనల్ ఓటర్స్ డే అని చెప్పి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ అని ఉంది కదా, సెలెక్ట్ అవర్ స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ అయితే తెలంగాణ, తమిళనాడు అయితే తమిళనాడు, ఏ స్టేట్ వాళ్ళకైతే ఆ స్టేట్ వాళ్ళు క్లిక్ చేయండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను. లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే తెలుగు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు. మీ నేమ్ ఎంటర్ చేయండి. ఓటర్ కార్డు ఇచ్చినప్పుడు ఓటర్ కార్డుకి సో ఏదైతే పేరు ఇచ్చారో ఆ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ ఇచ్చేయండి, సరిపోతుంది. నేనైతే ఏజ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ క్లిక్ చేయాలి. డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ ఏంటో మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కడైతే ఉందో అదైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, క్యాప్చా కోడ్ మీద క్లిక్ చేయండి. కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే మాత్రం క్యాప్చా కోడ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయమని వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ ఎపిక్ నెంబరు, నేము, ఏజ్, రిలేటివ్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ, కాన్స్టిట్యూషన్, పార్ట్, పోలింగ్ స్టేషన్, పార్ట్, సీరియల్ నెంబర్, యాక్షన్. సో ఇక్కడ మీరు మొత్తం డీటెయిల్స్ అనుకోవాలనుకున్నట్లయితే మీరు వివి డీటెయిల్స్ దగ్గర నొక్కితే కనుక మీ మొత్తం డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే చూసుకోవడానికి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ ప్రింట్ కావాలనుకుంటున్నట్లయితే కింద ఇక్కడ ఓటర్ సమాచారాన్ని ముద్రించండి, ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీకైతే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.